ప్రగతికి మెట్లు ప్రగతికి మెట్లు జై తెలంగాణ జై జై తెలంగాణ తాడి చెట్టు అల్ప వృక్షాలు తాడి చెట్టు అల్ప వృక్షాలు తాడి చెట్టు అల్ప వృక్షాలు జై గౌడ్ జై జై గౌడ్ జై గౌడ్ జై గౌడ్ ఐక్యత దిల్లాలి గౌడ్ ఐక్యత తాటి కల్లు తాటి కల్లు తాటి కల్లు తాటి కల్లు జై జై గౌడ్ జై బిసి ఐక్యత దిల్లాలి గౌడ్ ఐక్యత నమస్తే వీధిని స్వాతం లక్ష్మ సమాజేతం తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నాత్మకంగా తీసుకున్న హరితార కార్యక్రమాన్ని ఈరోజు మరి చెర్లబూతుకూరులో మరి గౌడ సంఘాల అన్ని కలిపి అఖిల భారత సంఘాలు గౌడ సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ ఆధ్వర్యంలో మరి ఈరోజు బీహార్ నుంచి తెప్పించినటువంటి గిరిక తాటి చెట్లను నాటడం జరిగింది. మరి ఇక్కడ ఎక్సైజ్ శాఖ నుంచి ఎస్ఐ స్వప్న గారు, అలాగే చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ గారు, అలాగే చూసినట్టయితే వేములే గౌడ్ గారు, బాలరాజు గౌడు, శ్రీధర్ గౌడు, మరి బత్తిని సురేందర్ గౌడు, మరి వెంకటేశ్వర్ గౌడు, బాలరాజు గౌడు, సదన్న గౌడు, మరి అందరూ కూడా ఇక్కడికి వచ్చి చెట్టు నాటే కార్యక్రమం చూసాం. అలాగనే చూసినట్టయితే మరి స్థానిక ఎంపీటీసీ మరి తిరుపతి గౌడ్ గారు, అలాగనే సర్పంచ్ గారు రమణారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగనే స్థానికంగా ఉన్నటువంటి గౌడ ముఖ్య అతిథులు అందరూ కూడా రావడం జరిగింది. మరి అందరి ఫస్ట్ సత్య గౌడ్తో మాట్లాడారు. ఎంపీటీసీ తిరుపతి గౌడ్ గారు, గౌడ సంఘ సభ్యులు, సర్పంచ్ గారు, రాష్ట్రం నుంచి వచ్చేసినటువంటి గౌడ పెద్దలు, మరి ముఖ్యంగా మేడం ఎంతో శ్రద్ధ, లత గారు శ్రద్ధ తీసుకొని బీహార్ నుంచి చెట్లు తెప్పించినారు. నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, మరీ ముఖ్యంగా గడిచిన 15-20 సంవత్సరాల నుంచి ఈ వృత్తి చాలా కుంటుబడి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో గీతా కార్మిక సోదరులు ఉన్నారు. ఈరోజు ఏ వృత్తిలో లేనటువంటి భయంకరమైనటువంటి భయంతో కూడా వృత్తి నడుపుకుంటున్నటువంటి పరిస్థితి గీతా కార్మికులకు ఉంది. ప్రతి సంవత్సరము ఈరోజు కనీసం ఒక 150 నుంచి 180 మంది గౌడ సోదరులు చెట్టు మీదకి వెళ్ళి చనిపోవడం కానీ, కాలు విరవడం కానీ, నడుములు విరవడం కానీ వృత్తి చేసుకోలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఈ వృత్తి ఉన్నది. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, గౌరవ కేటీఆర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అందరితో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు కూడా చెప్పినారు, ఈ వృత్తిలో ఎట్లయినా రాబో కాలంలో చెట్టు మీదకెళ్ళి పడి చనిపోయినారన్నటువంటి రావద్దు, దానికి ఏం చేయాలన్నటువంటి ఆలోచన
కేటీఆర్ ముందర చర్చకు వచ్చినప్పుడు మా మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మాట్లాడినారు. అప్పుడు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఈ గిరికతాలను ఎక్కువ ప్రోత్సహిస్తే 4 నుంచి 5 సంవత్సరాల లోపలనే ఈ చెట్టు పెరిగే పరిస్థితి ఉంటుంది. ఈ చెట్టు యొక్క విశిష్టత ఏంటంటే ఇప్పుడున్నటువంటి కళ్ళు ఉత్పత్తి అవుతున్నటువంటి తాటి ఈత చెట్లకు 3-4 రెట్ల కళ్ళు ఎక్కువ కూడా వస్తుంది. అక్కడ ఒక చర్చ వచ్చింది. ఆ చర్చ ఉద్దేశం ఏంటంటే ఈ వృత్తి కుంటుపడిపోతూ ఉన్నది, దీన్ని ప్రజల దగ్గర ఇంత ఆరోగ్యకరమైనటువంటి పానీయాన్ని ఈ పెద్ద పెద్ద ఈ కూల్ డ్రింక్స్ల అధిపతులు అనుకొని ఏమనుకొని దీన్ని చిన్న చూపు చూడడంతో ప్రజల్లో కళ్ళ అన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సైంటిస్టులే చెప్తా ఉన్నారు ఈ కళ్ళు ద్వారా ఎంత ఉపయోగకరమైనటువంటి ఉన్నాయో బాటంగా ప్రెస్లో చెప్పే పరిస్థితి. ఇవాళ ఏ కూల్ డ్రింక్లో తీసుకొని మీకు దాని మీద రాసి ఉంటుంది, దానిలో ఎలాంటి ప్రోటీన్స్ కానీ ఏమీ లేవని ఉంటుంది, కానీ అది ఎవరు చదవరు. ఇలా కోకోకోలా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏది చూసినా కూడా దానిలో ఎలాంటి ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఏమి కూడా మనిషికి ఆరోగ్యానికి ఉపయోగపడే అటువంటి విటమిన్స్ ఏమీ లేవు. అదే కళ్ళులో నీరాలో ఉంది, కానీ దీని చిన్న చూపు ఉంది. దీన్ని ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొట్టమొదటి చెట్లు నాటే కార్యక్రమం తీసుకోవడం, ఈ చెట్లను రక్షణ చేసేందుకోసం కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇప్పుడు రానున్న రోజుల్లో పట్టే దీనికి కావాల్సినటువంటి అక్కడక్కడ చెట్లు పెంచుకునేందుకు బోర్వెల్ కానీ అక్కడ ఉన్నటువంటి మౌలిక వాటర్ సప్లైకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ తీసుకొని ఎంత శ్రద్ధ తీసుకొని అంటే ఎంత ఖర్చు అయినా కూడా ప్రభుత్వం వెనుకపోకుండా ఈ వృత్తిని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఆలోచన ఉంది. ఆ చెట్లు పెరిగినట్టయితేనే ఈ ప్రమాదాలు భవిష్యత్తులో జరిగాయి. అయితే అక్కడ సందర్భాలు వస్తున్నాయి. మా దగ్గర కూడా కొంతమంది గీతా కార్మికులు వీళ్ళు అడుగుతూ ఉన్నారు, మరి కళ్ళు ఉత్పత్తి ఈ ఎక్కువ కళ్ళు వస్తే మేమేం చేసుకోవాలని. మేము ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే ఊళ్ళల్లో అమ్ముకున్నంత పోను మిగతాది ప్రభుత్వం సేకరించేటువంటి కార్యక్రమం కానీ మా సహకార సంఘాల ద్వారా సేకరించి కానీ ఒక ఉత్పత్తి కేంద్రాన్ని మోడల్గా ఒక్కొక్క జిల్లాలో ఒకటి బాగా ఎంకరేజ్ అయిన తర్వాత మొత్తం విస్తృతంగా మండల స్థాయిలో పెడతామా, తాలూకా స్థాయిలో పెడతామా, కానీ ఒక్కొక్క జిల్లా కేంద్రాన్ని యూనిట్గా తీసుకొని ఈ పాల సేకరణ మాదిరిగా కళ్ళు కనుక సేకరించినట్టయితే ఉంటే ఈ కళ్ళు నుంచి వెళ్ళి బై ప్రొడక్ట్స్ తాటి బెల్లం కానీ చాక్లెట్స్ కానీ ఇంకా ఇతర నీరా ఉత్పత్తి ఇప్పుడు మోడర్న్గా కరీంనగర్ హైదరాబాద్ అటువంటి సెంటర్లో నీరా ఎంకరేజ్ అవుతూ ఉంది. ఆడ సక్సెస్ అయితే మొత్తం అన్ని జిల్లా కేంద్రాలలో నీరా ఉత్పత్తితో పాటు చాక్లెట్లు కానీ బెల్లం కానీ సిరప్ కానీ మెడిసిన్స్ కానీ ఇవన్నీ పరోక్షంగా ఆదాయం గీతా కార్మికులకు ఊళ్ళో అమ్ముకొని పోగా కూడా వాళ్ళకు 2-3 వేలు 4 వేల రూపాయలు ప్రభుత్వం నుంచి బై ప్రొడక్ట్స్ ద్వారా వాళ్ళకు లాభం జరుగుతుంది. కాబట్టి అట్లా వేస్తే గీతా కార్మికులు లాభపడతారు, ఈ వృత్తిని బతికించిన వాళ్ళమవుతాం. మెయిన్ ప్రమాదాలు అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఘోరమైన పరిస్థితి ఏముందంటే ప్రాణాలు ఏ వృత్తిలో లేదు, ఏ వృత్తిలో ఇంతమంది చనిపోయేటువంటి వృత్తి లేదు, భయంకరమైన పరిస్థితి. మరి మా వాళ్ళు ఏంటంటే దిక్కులేక బతుకు తెరువు లేక ఉంది. ఖచ్చితంగా అందరికీ పెన్షన్లు వచ్చే కార్యక్రమం ఉంది. ఇప్పుడు మొన్న ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చినాక వయసు తగ్గించినాక దానిలో కూడా అందరికి వస్తున్నాయి. అక్కడక్కడ ఏమన్నా కొద్దిగా మిగిలిపోయినా కూడా తప్పనిసరి కూడా మనం అందరం కూడా రిప్రజెంటేషన్ చేద్దాం, న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈరోజు నీరా ఉత్పత్తి 2-3 సార్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళ హైదరాబాద్లో పెద్ద కేంద్రం 3 కోట్ల రూపాయలు కేటాయించి ఒక సెంటర్ మంచిగా తయారవుతూ ఉంది. భవిష్యత్తులో దాన్ని మోడర్న్గా చూసుకొని జిల్లా వ్యాప్తంగా కూడా పెట్టేటువంటి ఆలోచన ఉంది. మా వాళ్ళకి పని దొరుకుతుంది. ఇప్పుడు కళ్ళు అక్కడ నీరా ఎంత సేల్ అయితే అది మాట్లాడగా నీరు అక్కడ సేల్ ఎక్కువైతే ఏంటంటే ఉత్పత్తి అవసరం ఉంటుంది. ఉత్పత్తి అవసరం ఉంటే కార్మికునికి పని దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మాకు నీరు ఇంత ఆర్డర్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సంఘ సభ్యులతో మాట్లాడుకొని కావాల్సినంత నీరు సప్లై చేసే విధంగా దాన్ని అంతటా అన్ని సెంటర్ల ద్వారా సేకరించి ఒక డిపో మాదిరిగా ఒక హెడ్ క్వార్టర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సప్లై అవుతాయి. కాబట్టి ప్రత్యేక ఆదాయం కూడా పొందేటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సనాతనంగా దేవతలు ఎప్పుడూ సురాపానం దాగినప్పటి చరిత్ర ఉన్నటువంటి ఈ కులం అడుగంటిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, మరి ప్రత్యేకంగా కేటీఆర్ గారు యువ నాయకులు, వారు రాష్ట్ర భవిష్యత్తు నాయకులు వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని బహిరంగంగా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు మంచి యాక్టివ్ మంత్రి గారు కూడా దొరికినారు, శ్రీనివాస్ గౌడ్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ప్రత్యేక అభినందన చెప్తూ రాబోయే కాలంలో అన్ని సంఘాలు కూడా ఒకటైపోయి అందరి వృత్తి గీత వృత్తి రక్షణ ధ్యేయం కాబట్టి ఇక్కడ వేరే సంఘాలు కమ్యూనిస్టులు పార్టీలు వాళ్ళు ఈ భేదాలు అన్నీ మర్చిపోయి అందరం కలిసి పనిచేస్తున్నాం. ఇది రాబో భవిష్యత్తులో మా వృత్తిని మేము రక్షించుకుంటాం అన్నటువంటి నినాదం చేస్తూ
అక్కడ అయిపోలే ఇంకా. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, చిక్కు ప్రశ్న. మొట్టమొదట మరి ఫంక్షన్స్ జరిగితే అది మీ కుటుంబంలోనో ఇంకా మన గౌడ కుటుంబంలోనో ఫంక్షన్స్ జరిగితే కళ్ళును మరి అక్కడ చేస్తారా? అది ఏదైతే మీరు థమ్సప్ ఏదైతే మీరు మందును తీసుకొని కుక్కలు తీసుకొని వస్తారో మరి దీనికి ఎందుకు ప్రోత్సహించదు ప్రభుత్వం కానీ మీరు కానీ ఎలా ప్రోత్సహిస్తారు? తప్పనిసరి చాలా మంచి వెరీ గుడ్ క్వశ్చన్. మాకు ఆత్మశుద్ధి చేసుకోవాలన్నటువంటి క్వశ్చన్ వేసినారు. నిజంగా చాలా మంచి ప్రశ్న. నినాదాలు ఇచ్చుడు కాదు, ఒక ఎక్స్పెరిమెంటల్గా మా నుంచే స్టార్ట్ చేద్దాం. తప్పనిసరి మంచి విలేకరి. మీ పేరేం పేరు? సురేష్ గౌడ్ గారు, మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. మంచిగా చాలుగా సూటిగా మాట్లాడినారు. ఎప్పుడో శాస్త్రజ్ఞులు చెప్పినారు, వాళ్ళు చెప్పినారని ఎక్స్పెరిమెంట్ పెట్టి డైస్ మీద మీటింగ్ ముందట చేసుడు ఎందుకు, మీరే ఎందుకు చేయలేరు అని చెప్పి ఖచ్చితంగా ప్రారంభిస్తాం. త్వరలోపడి మీకు తెలుస్తుంది. ఇంకా చెప్పండి. ఆరోగ్యకరంగా అయితే మీకు సైంటిస్టులు అయితే అందరూ మీటింగ్లో చెప్పినారు. దాని బులెటిన్ కూడా ఇచ్చినాము. ఆ కాపీ కూడా మేము తీసుకురాలేదు. వాళ్ళు అది ఇప్పుడు కాదు, గాంధీ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఉంది. దాన్ని కూడా ముందర పెట్టి ఎక్కువ ప్రచారం చేయాలన్న ఆలోచన ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే మార్కెట్లో బడా సంస్థలు చేసినప్పుడు కోకోకోలా ఉంది. వాళ్ళు ఓన్లీ ప్రచారానికే 170 కోట్లు 180 కోట్లు ఒక్క భారతదేశంలో ప్రచారం చేస్తే మా దగ్గర పైసలు ఎక్కడి? మాకు లేదు. అందుకోసం ప్రభుత్వాన్ని వేడుకుంటే ప్రభుత్వమే దీని గురించి ప్రభుత్వమే ప్రత్యేకంగా తీసుకొని ప్రచార కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. మీటింగ్లు సెమినార్లు చేసుకుంటా పోయే కార్యక్రమం భవిష్యత్తులో ఉంది. ఇది నాంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పటికే కొన్ని సిరిసిల్లలో ఎక్స్పెరిమెంట్గా చాలా గ్రామాలలో కేటీఆర్ గారు పెట్టించినారు. ఇప్పుడు మాకు కూడా కావాలని అడుగుతూ ఉన్నారు. ఇంకా ఇప్పుడిప్పుడే తెస్తూ ఉన్నాం. చాలా ఎక్కువ క్వాంటిటీకి కావాల్సిన అవసరం ఉన్నది. ఎక్కువ బల్క్ ఆర్డర్ ఇచ్చి తెప్పియాలన్న ఆలోచన ఉంది. ఇప్పుడిప్పుడే మా వాళ్ళకు కూడా విసిగి అదే అయిపోయారు. అబ్బాయి అమ్మాయి 4 ఏళ్లకు 3 ఏళ్లకు ఎప్పుడు పెరగాలనే, ఎప్పుడు మార్పు వస్తుంది అన్నటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. భావితరం ప్రకృతి ఇచ్చి మనల్ని కాపాడింది. ఈరోజు మనం కాపాడుకోవాలి, రాబో తరం కాపాడుకోవాలి. వృత్తిలో ఉద్యోగాలు అంతా దొరికేటువంటి అవకాశం లేదు. అవసరమైతే మా వృత్తి చేసుకొని గౌరవంగా బతుకుతామన్నటువంటి ఆలోచనను, ధైర్యాన్ని క్రియేట్ చేయాలని ఈ ప్రభుత్వ ఆశయం. దానికి అనుగుణంగా మేమందరం కూడా కలిసి పనిచేద్దామన్న ఉద్దేశంతో అన్ని సంఘాలకు చెందినటువంటి నాయకులు కూడా అంతటా కూడా ఇదే చెప్తా ఉన్నారు. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. రాబో భవిష్యత్తు ఈ వృత్తికి ఉంటుందని నమ్ముతా ఉన్నాం. అలానే ఎక్సైజ్ ఎస్ఐ గారు మరి స్వప్న గారు ఉన్నారు. వారితో చెప్పండి మేడం. ఇప్పుడు బీహార్ నుంచి తీసుకురావడానికి ఒక కారణం చెప్తారు. మరి లోకల్గా ఉన్నటువంటి విత్తనాలు మరుగున పడే అవకాశం ఉంటుంది కదా, దీని గురించి ఏం సమాధానం చెప్తారు? నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నేను స్వప్న, ఎక్సైజ్ ఎస్ఐ. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహారం 6వ విడతలో భాగంగా ఈరోజు చెర్లబుత్కూర్ గ్రామంలో బీహార్ నుంచి గిరికతాళ్ళ యొక్క విత్తనాలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఆల్రెడీ కేటీఆర్ గారు గిరికతాళ్ళని ఒక పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేశారు సిరిసిల్లలో. గిరికతాళ్ళు అనేవి ఇవి తక్కువ టైంలోనే ఎక్కువ దిగుబడినిచ్చే చెట్లు. దీని నుంచి వచ్చే కళ్ళు కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయిందనమాట. ఆల్రెడీ హెల్త్ పరంగా ఇది తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా చూస్తుందని తెలిసింది. కావున గౌడ కులస్తులు ఇప్పుడు గిరిక, తాటి చెట్లు, ఈత చెట్లను ఏ విధంగా అయితే పరిరక్షిస్తున్నారో వీటి యొక్క పరిరక్షణ కూడా తీసుకొని తమ వంతుగా చేయాలని కోరుకుంటున్నాను. మొత్తం చూస్తే మరి ఈ చెట్లకి ఏమైనా మరి కంచె లాంటిది వేసే అవకాశం ఏమైనా ఉందా? ఇట్లా వదిలేస్తారా? పెట్టిపిస్తామండి. ట్రీ గార్డ్స్ పెట్టిపించడానికి ట్రై చేస్తాం. సంవత్సరాల వరకు వీటిని మరి చిన్నగా ఉన్నప్పుడు కొంచెం పశువులు వచ్చి వాటిని అటు ఇటు చేసే అవకాశం ఉంటుంది. సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రతి గ్రామానికి ఇట్లాంటి చెట్లు పెట్టిన దగ్గర ఒక్కొక్కరిని పెట్టిపించి వాటి యొక్క ప్రొటెక్షన్ ట్రీ గార్డ్స్ ద్వారా పెట్టిపించి ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు కట్టపైన నాటుతున్నారు కదా, కట్టని కింద నాటిన వాటికి ఒక తీరుగా ఉంటుంది, కట్టపైన దాటి ఎండాకాలంలో వస్తే వాటర్ లేకపోవడం, ఎండిపోయే సమస్య కూడా ఉంటుంది. మరి ఆ సమయంలో వాటర్ పెట్టే అవకాశం ఉంది. వాటర్ కూడా పెట్టడానికి ఇప్పుడు ప్రతి ఒక్క ఊరికి మన సర్పంచ్ల ద్వారా ట్యాంకర్ల ద్వారా వాటర్ పోయడం జరుగుతుంది. మరి గ్రామస్తులను ఏమన్నా అందరినీ కలుపుకొని పోయి చెట్ల సంరక్షణ మోటివేట్ చేస్తామండి. కంపల్సరీ గ్రామస్తులను మోటివేట్ చేసి ట్యాంకర్ల ద్వారా వాటర్ పోసి వాటి ట్రీ గార్డ్స్ పెట్టి ప్రొటెక్షన్ చేసేటట్టు చూసుకుంటాం. అంటే జడ్పీటీసీ వెంకటేశ్వర గౌడ్ గారు ఉన్నారు. మొత్తం మీద చూస్తే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్కువ రావడం వల్ల ఉన్నటువంటి చెట్లు కూడా పీకేస్తున్నారు అక్కడక్కడ. మరి ఈ విషయంలో మీరు మీ యొక్క మండలంలో మీ జడ్పీటీసీగా ఉన్న దాంట్లో ఎలా చర్యలు తీసుకుంటారు? నా పేరు వెంకటేష్ గౌడ్ అండి, భానుమతి వెంకటేష్ గౌడ్, సంస్థాన్ నారాయణపూర్ జడ్పీటీసీ. మా భార్య యాదాద్రి డిస్టిక్. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కళ్ళు కానీ నీరా కానీ మన గవర్నమెంటు, మన శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ, కేటీఆర్ గారు కానీ
దీనికి ప్రత్యేకమైన స్థానం కల్పించాలి, ఈ వృత్తి నాశనం అయిపోతుంది అనే ఉద్దేశంతో ప్రస్తుతం ఏం చేశారంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు మేము ఈ వృత్తితోటే బతికినాం. మా తల్లిదండ్రులు ఈ కళ్ళు మీదనే ఆధారపడి బతికిరు. మా అమ్మ అనేది బుడ్డడి కళ్ళుంటే మనం కడుపు నిండా తినగలుగుతాము అనే పరిస్థితి ఉండే. కానీ అది రాను రాను కొంచెం కనుమరుగైపోయింది. గత పాలకులు ఏం చేశారు, దీన్ని హైదరాబాద్ ఉన్నప్పుడు దాన్ని తీసేసి కొంచెం మన కులాన్ని ఇబ్బంది పెట్టారు. కానీ ఇప్పుడు వచ్చినాక టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఎమ్మడే హైదరాబాద్లో కళ్ళు ఓపెన్ చేసింది. దాంతోపాటు కళ్ళుని కూడా మర్చిపోకుండా దాంతోపాటు నీరని కూడా ఉత్పత్తి చేసి రాబోయే తరాలకు ఇప్పుడు ఏదైతే గీతావృత్తి మర్చిపోతున్నారో యువకులు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు 20 ఏళ్ళు 18 ఏళ్ళు అందరికీ నౌకరీ దొరకదు కదా, అందరు చదువుకోలేరు. అలాంటప్పుడు ఈ వృత్తిపైన ఆధారపడి జీవనం వెళ్ళబోయాలంటే, కులవృత్తిని నమ్ముకొని బతకాలంటే ఇలాంటి గిరిక తాళ్ళే కానీ ఈదులే కానీ అలాగే ఖర్జూరే కానీ 5 ఏళ్లకు కల్లువారేటివి తెచ్చారు. ఇది చాలా సంతోషకరం ఇంత మంచి కార్యక్రమం చేయడం. అదేవిధంగా ఏ వృత్తికి కూడా గతంలో ఏ వృత్తి మీద కూడా పన్ను లేకుండే, మన కళ్ళు గీత వృత్తి మీదనే అమ్ముకుంటే ఈ ఊరు సరే మన గ్రామం ఉంది, ఈ గ్రామంలో అమ్ముకోవాలంటే ఒక 1000 రూపాయలు ప్రతి నెల గవర్నమెంట్కి చెల్లించే వాళ్ళం. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చి ఆ పన్ను లేకుండా చేసింది. చెట్టు పన్ను ఉండే, చెట్టు పన్ను కూడా మాఫీ చేసింది. చాలా సంతోషకరమైన విషయం. దీనివల్ల చాలా నష్టపోయేది. ఒకప్పుడు ఈ రకం చెట్టు రకమే కానీ అడ్డ రకం కట్టలేక కొన్ని గ్రామాలలో కళ్ళు బంద్ చేసుకున్న కాలం ఉండే. ఇప్పుడు దీన్ని మాఫీ చేసి పాతయి కొన్ని లక్షల కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఆ బకాయిలు కూడా మాఫీ చేసిన ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంకి వచ్చింది. చాలా సంతోషకరం. గౌడ్ల విషయంలో ఇంత మంచిగా ఆలోచిస్తుంది. భవిష్యత్తు కూడా ఇది ఏదైతే మనం నీరా అనుకుంటున్నాం, నీరా ప్లాంట్లు ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ఉత్పత్తి విధంగా భవిష్యత్ తరాలకు ఈ వృత్తి పైన అరే మనం ఇంతకుముందు మన పెద్దలు ఇది గీసేది వద్దు అనుకున్న వాళ్ళు మళ్ళీ రేపు భవిష్యత్తుకు ఎక్కి దీనివల్ల 20-30 వేలు 40 వేలు ప్రయోజనం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయని నా యొక్క ఆలోచన. ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం. అయితే చెట్లు నాటే కార్యక్రమం బాగానే ఉంది, కానీ ఈదులు బతికేది మొత్తం వాగుల పోటీ, వాగులో ఎక్కడ దుబ్బసేన ఉంటుంది అక్కడ. కానీ గతంలో మరి ఉసుక లారీలు వచ్చి ఈతుల వనాలు మొత్తం నాశనం చేసినాయి. మరి మీ ప్రభుత్వంలో అయినా అలాంటి విషయాలు తీసుకుంటారు? మేము ఒకటి ఈ మధ్యలో మినిస్టర్ గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు కలిసినప్పుడు చెప్తున్నాం, 50కి వెళ్ళి పైన ఉన్న గ్రామ సొసైటీలకు ఒక 10 ఎకరాల ల్యాండ్ కేటాయించాలి. గ్రామాలలో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒక 10 ఎకరాలు కేటాయించాలి. 50 మంది ఉన్న కాడ ఒక 5 ఎకరాలు కేటాయించి దానికి డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేస్తే మనకు భవిష్యత్తులో మంచిగా ఉంటుంది. ఈ తాళ్ళే కానీ ఈదులే కానీ మన ఖర్జూరే కానీ దీంతో ఉపయోగం ఉంటుంది మన యొక్క ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగనే కలర్ఫుల్ ఉన్న కలర్ సత్తన్న గారు ఉన్నారు, వారిని అడిగిన చెప్పండి సార్, మీరు ఈ యొక్క వృత్తి పట్ల మీరు ఎలానే భద్రత ఉంటారు, ఎలా ముందుకెళ్తారు? వాస్తవాన్ని చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఏళ్ళ నుంచి గౌడ్లు పడుతున్నటువంటి కష్టాలను తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌడ్లకు అన్ని కులాలకు చేసిన గౌడ్లకు కూడా చాలా చక్కటి కార్యక్రమం. ఈ మధ్యలో కూడా ఎందరో తాటి చెట్ల పడి చనిపోతున్న వారు కూడా ప్రభుత్వం మంచి ఆలోచన చేస్తుంది. దానికి అదే విధంగా నీరా గురించి కూడా కొత్తగా ఈ మధ్యలో చెప్తున్నారు. మేము దాదాపుగా ఒక 10 రోజుల కిందట ఇక్కడ చెర్లబూత్కూరు తర్వాత ఇక్కడ 2 ఊర్లు కలిసి వాళ్ళకి ఎక్సేవాళ్ళ చూపించాము. ఈ కరీంనగర్ జిల్లాకు నీళ్ళ ప్లాంట్ వచ్చింది కాబట్టి ఈ నీళ్ళ ప్లాంట్ కొరకు ఇక చూపించే చెర్లబూత్కూరు చావనపల్లి చూపించాము, బాగుంది. ఇక్కడి వాళ్ళకి అడిగాం కూడా, రాసిన ఎంత ఉంది మీకు, ఇంకెంత ఎగస్ట్రా ఉంది అంటే ఉండగా ఎగస్ట్రా ఉంటే ఎగస్ట్రా దాని మీద మేము నీరు తీసుకోవడానికి. వాళ్ళు ఏమనంటే మాకు ఎట్లా తీసుకుంటే మాకు ఉపాధి మీ కొరకే ఇక్కడ మేము ఇచ్చేది, ఈ థమ్సప్ మద ఎలా ఉందో అలాంటి ఇక్కడ ప్లాంట్ పడబోతుంది, దీని తర్వాత మన కూడా పడతాన భావంతో చెప్పాము. ఏదేమైనా కానీ ఈ తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్యులు అదో కేటీఆర్, మన శ్రీనివాస్ గౌడ్ గారు, పద్మనాభ గౌడ్ గారు గౌడ్ల కొరకు ఎవరు చేయని పని ప్రభుత్వం చేస్తుంది. మన వాళ్ళు ముందు చేయిస్తారు. అందులో భాగంగా మా తెలంగాణ సమ్మక్క సారక్క లాంటి మా బత్తిని లత గారు, మేము పుట్టిన ఊర్లో ఈత చెట్లు ఉన్నాయి, తాటి చెట్లు, బొడ్డు తాటి చెట్లు అంటే గిరికతాలు కావాలి. గిరికతాలు అంటే ఊరి ఆవులు తక్కువ ఇస్తే పాలు, అదే గరిజావులు ఎక్కువ ఇస్తే పాలు. ఆ రకంగా అలాంటి చెట్లు పెట్టి ఈ గౌడ్లకు ఈ విలేజ్ వాళ్ళకు చక్కటి కళ్ళు వాళ్ళ ఆరోగ్యం మంచుకుంటానికి కళ్ళు తెప్పించేందుకు ఆ చెల్లెకు మా సత్రగౌడ్ గారికి, మా అఖిల భారత గౌడ సంఘము మా హేమలయ్య గారికి, జడ్పీసీ గారికి,
తర్వాత మీ అన్నగారికి అందరికీ పేరు ఎంపీటీసీ గారికి సర్పంచ్ గారికి కొంత మర్చిపోతుంది అందరు చెప్పారు కానీ బాగుంటుంది అందరికీ పేరు పేరు నమస్కారం. ఇంత చక్కటి మన వ్యవస్థ ఇంత చక్కటి ఈ చెల్లె చేసేందుకు చెల్లెని ఒక ఆడబిడ్డగా నేను గౌరవిస్తూ అందరి ఆశయాలు అందరి ఆరోగ్యం కొరకు పెట్టినందుకు ఇక చెప్తే అందరూ చెప్పారు ఇక బాగుండదు కాబట్టి అందరికీ బాగుండదని చెప్పి నీర వేరు కళ్ళు వేరు ఆరోగ్యం కొరకు చేస్తూ ప్రభుత్వానికి మనం కూడా సాయం చేద్దాము. వాళ్ళకు మంచి ఈరోజు శ్రీనివాస్ గౌడ్ గారికి మరొకసారి అందరం కలిసి మనం సార్ సన్మానం చేయాలి, సీఎం కలవాలి. ఎందుకంటే మన వరకు ఎవరు చేయని రీతి తాటి పన్ను కానీ ఈత చెట్ల పన్ను కానీ ఇప్పుడు కంపంలో ఉన్న కానీ అవన్నీ రద్దు చేసిండు. ఆనాడు సర్దార్ సర్వయ్య బాబాను 350 సంవత్సరాల కిందటనే ఆనాడు గవర్నర్ల గురించి ముందుకొచ్చి అన్ని కులాలు ఏకం చేసిండు. ఈనాడు ముఖ్యమంత్రి వాళ్ళు ఏ కులం కాక వేరువేరుగా ఎవరికేం కావాలి ఆ రకంగా చేసేందుకు ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి, మా శ్రీనివాస్ గౌడ్ గారికి, మా చెల్లెకు అందరి పేరు పేరు గ్రామస్తులకు పేరు పేరు ధన్యవాదాలు. జై బాబానా. కొనసాగుతాం. అలాగే చూసినట్టయితే ఏ వ్యాపారం పెట్టినా వ్యాపారం బాగా జరగాలి. మరి గౌన్లు కళ్ళు ఎక్కితే మరి చూస్తాం ఎలక్షన్లో చాలామంది కూడా మద్యం మందు ఎక్కువ వాడుతుంటారు. మరి ఈ కళ్ళను కూడా ఎలక్షన్లో వాడేటట్టుగా మీరు ఏమైనా ప్రణాళిక చేస్తారా? అదే నీర గురించే మేము చేస్తాం. నీర గురించి కంపల్సరీ ఇప్పుడు దానం ఎండకు పోయిన తర్వాత థమ్స్అప్ తాగుతారు. థమ్స్అప్ లెక్కనే నీర వేసి ప్రతి జిల్లాలో కూడా నీరు పెట్టాలని చెప్పి ఈత చెట్టు తాడి చెట్టు నీరు ప్లాన్ చేసి ఎలక్షన్లు కానీ మా గౌడ్లో పెళ్ళైనా కానీ కళ్ళు బదులు నీరు తాగాలని చెప్పి మేము అందరికీ ప్లాన్ చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం మూలంగా మరి వేముల గౌడ్ గారు ప్రభుత్వానికి మీరు ఏమైనా విన్నపించుకునే అవకాశం ఉందా? మేము ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఏదైతే ఈ కళ్ళు కానివ్వండి నీర కానివ్వండి ఆరోగ్యానికి అన్ని విధాలుగా ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక పానీయంగానే ప్రభుత్వాలు ఇప్పటివరకే తీసుకొస్తున్నాయి. గత ప్రభుత్వాల కంటే కూడా ఇప్పుడు ప్రభుత్వాలు దాన్ని ఒక ఆరోగ్యవంతమైన ఔషధంగా పరిగణన తీసుకొచ్చారు. ఆ విధంగా పరిగణన తీసుకున్నప్పుడు దాన్ని అదే దృష్టిలో పెట్టుకొని ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లోంచి కూడా ఈ కళ్ళు తాగిన వాళ్ళని మినహాయించాలని చెప్పేసి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మద్యపానం ఏదైతే ఈ విస్కీకి సంబంధించి బ్రాండీ దానికి సంబంధించిన ఏదైతే మద్యపానం ఉందో మద్యపానంలోంచి కళ్ళు ఎలాగో మినహాయించినప్పుడు ఈ కళ్ళు తాగిన వాళ్ళు ఎవరన్నా మామూలుగా తాగి రోడ్డు నుంచి వెళ్తుంటే పోలీసు వాళ్ళు సోదరులు ఆపి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పైప్ అయితే వేసినప్పుడు దీన్ని కూడా దానిలో పరిగణలోకి తీసుకొని వారు కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు కళ్ళు తాగాలంటే కూడా వాళ్ళు ఇబ్బంది పడి భయపడుతున్నారు. ఇది ఆరోగ్యానికి ఎటువంటి చెడుని సమకూర్చేది కాదు. ఆరోగ్యవంతమైన జీవితానికి ఆరోగ్యంగా ఉండడానికి కూడా డాక్టర్లు అటువంటి ప్రత్యేకంగా ఈ రోజున్న ప్రస్తుత కరోనా మహమ్మారి నుంచి కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కళ్ళు తాగిన వారికి ఎటువంటి కరోనా ఇబ్బంది కూడా ఉండదని చెప్పేసి ప్రత్యేకంగా డాక్టర్లు సైంటిఫిక్గా దీన్ని ప్రూవ్ చేయడం జరిగింది. దాన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని ఇది ఒక్కటి మా అన్ని కుల సంఘాల ద్వారా తాగే వాళ్ళ ద్వారా తాగిపిచ్చే వారి గౌడ కులం ద్వారా మేము కోరుకున్నది ఒకటే, ఈ కళ్ళుని రాబోయే కాలంలో అతి తొందరగా డ్రంక్ అండ్ డ్రైవ్లోంచి తొలగించాలని చెప్పేసి ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు వారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి యువ నాయకులు కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి గౌడ సంఘాల ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగనే ఈ చెర్లబూత్కూరుపల్లిలో చెట్టు నాటుకున్నటువంటి పెద్దలందరూ కూడా వారి యొక్క సమస్యను వివిధ రకాలుగా తెలియజేశారు. ఈ యొక్క ఎక్స్క్లూజివ్ వితరణ చూస్తున్నాం. వితరణ కెమెరామెన్ మహేష్తో మీ సురేష్ దండ.